హరే కృష్ణ. మన భారతదేశంలో గొప్ప పండుగల్లో ఒక పండుగ గనక చూసినట్టయితే అది కృష్ణ జన్మాష్టమి అండి. ఆ కృష్ణ జన్మాష్టమి రోజు అందరూ మన ఇంటికి కృష్ణ రావాలని మనం ముగ్గులు వేసి, కృష్ణ పొడి పొడి అడుగులు వేసి కృష్ణ మన ఇంట్లోకి రావాలని అలా కోరుకుంటాం. కానీ నిజంగా మన ఇంట్లోకి కృష్ణ రావాలంటే మనం ఏం చేయాలి అని గనక చూసినట్టయితే, దేవకి గర్భంలో కృష్ణ 8వ సంతానంగా రావడం జరిగిందండి. 6 సంతానాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాన్ని సూచిస్తది. అంటే 6 సంతానాలు వెళ్ళిపోయిన తర్వాత 7వ సంతానంగా బలరాముడు రావడం జరిగిందండి. అంటే బలరాముడు ఎవరు కాదండి, గురువు. అలా గురువు వచ్చిన తర్వాత అప్పుడు కృష్ణ 8వ సంతానంగా రావడం జరిగింది. మనం కూడా ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాన్ని గనుక జయించినట్టయితే అప్పుడు మన జీవితంలో గురువు అనేవారు వస్తారండి. ఆ గురువు గనుక వచ్చారనుకోండి, అప్పుడు తప్పకుండా కృష్ణ కూడా మన హృదయంలోకి కూడా రావడం జరుగుతుంది. మన ఇంట్లోకే కాదండి, మన హృదయంలో కూడా కృష్ణ అనేది రావడం జరుగుతుంది. అలా కృష్ణని ఈ జన్మాష్టమి రోజు ఇవన్నీ చేయించి కృష్ణని మన మనసులోకి ఆహ్వానిద్దాం. హరే కృష్ణ.